పెళ్లి కాబోతున్న ప్రతి తనయునికి తల్లి చెప్పవలసింది. కాలాకాలముగా మనం అమ్మాయికి మట్టుకే బుద్ధి చెప్పి పంపుతాం కదా, అయితే అబ్బాయిలు ఎలా ఉంటారన్నది మనం యోచించడం లేదు. తల్లి కొడుక్కు చెప్పవలసిన ముఖ్యమైన 5 విషయములు. ఏ సమయంలోనూ తల్లితో భార్యను పోల్చకూడదు. తల్లి వేరే, భార్య వేరే. నీ తల్లికి 20 ఏండ్ల అనుభవం ఉంది, కానీ నీ భార్య నేను నిన్ను పెంచిన విధంగానే తనను అల్లారి ముద్దుగా అరచేతిలో పెట్టుకొని పెంచి ఉంటారు. తనకు కొంచెం అవకాశం ఇవ్వడం నీ కర్తవ్యం. తరువాత ఒక గొప్ప శ్రేష్టమైన ప్రేమామూర్తి అయిన తల్లిగా నీ బిడ్డకు ఉంటుంది. భార్య నీకు తల్లి కాదు, ఒక సఖీ స్నేహితురాలు. తాను అందరినీ వదులుకొని నీతో జీవితం పంచుకోవడానికి వచ్చింది. నీ తల్లికి నిన్ను పోషించడం మట్టుకే ముఖ్యం, కానీ నీకు నీ భార్య ఆలన పాలన ముఖ్యం. మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండటం చాలా ముఖ్యం. గౌరవార్హురాలు నీ భార్య నీ జీవితంలో ఒడిదుడుకులు తారతమ్యాలు అన్నింటిలోనూ పాలు పంచుకునే వ్యక్తి. నీ ప్రతి అడుగులోనూ తన సహాయ సహకారములు ప్రేమానురాగములు పంచే వ్యక్తి. తనతో ఏదీ దాచకూడదు. దాంపత్యంలో దాచుకోవడం స్వార్థం, చాలా తప్పు. తనతో కలిసి తన అభిప్రాయములు తెలుసుకొని ఏకీభవించి పయనించడమే సుఖ సంతోషమైన దాంపత్యం. మెట్టినింటికి వచ్చిన భార్యకు సహజంగా ఉండటానికి నువ్వు సహకరించవలను. పుట్టినింటిని, తోబుట్టువులను, తల్లిదండ్రులను, గోత్రమును, పారంపర్యంను వదులుకొని నిన్ను మట్టుకే నమ్ముకొని వచ్చింది. చిన్న చిన్న వ్యవహారములకు తనకు సంకటమునకు గురి చేయవచ్చు. నువ్వు మట్టుకే తనను గమనించు. తాను పుట్టినింట ఉండిన సుఖ సంతోషములను పొందేటట్టు చేయు. భార్యను ఎప్పుడూ ప్రేమించాలి. ప్రేమించడానికి వయసు ఒక పరిమితం లేదు. పత్నిని సంతోషంగా ఉంచుకోవాలి. మీ ఇద్దరిని ప్రేమానురాగంతో వర్ధిల్లేటట్టు చేస్తున్నాను. అతి ముఖ్యమైనది గుర్తుంచుకో, మీ నాన్న నన్ను ఎలా గౌరవ మర్యాదలతో ప్రేమానురాగాలతో సుఖ సంతోషాలతో నడిపిస్తున్నారో, నువ్వు కూడా నీ భార్యను గౌరవ మర్యాదలతో ప్రేమానురాగాలతో సుఖ సంతోషాలతో అమరికలు లేని జీవితం గడిపి మన వంశం వృద్ధిలోకి తెచ్చి గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను.